టుడే లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 283 సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మూవ్ జీరోస్ టు ఎండ్. అంటే మనకు ఒక ఎర్రర్ ఇస్తాడు. మనం ఏం చేయాలంటే మూవ్ ఆల్ జీరోస్ టు ఎండ్, అంటే ఎన్ని జీరోస్ ఉంటాయో ఆ జీరోస్ అన్నిటిని ఎండ్కి తీసుకొచ్చేయాలి. అండ్ వైల్ మెయింటైనింగ్ ది రిలేటివ్ ఆర్డర్ ఆఫ్ ఆల్ నాన్ జీరో ఎలిమెంట్స్, అంటే నాన్ జీరో ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయో సేమ్ అట్లానే ఉంచేసి ఓన్లీ జీరో అనేవి లాస్ట్ పొజిషన్ జరపాలి. అంటే ఇక్కడ 1, 3, 12 అనేది స్టార్టింగ్ వచ్చేసే, జీరోస్ అనేవి ఎండ్కి వెళ్ళిపోయి. ఫస్ట్ అప్రోచ్లో ఏం చేస్తామంటే కాపీ ఆల్ నాన్ జీరో ఎలిమెంట్స్, అంటే ఒక టెంపరీ ఏరియా తీసుకున్నాం, అక్కడ నాన్ జీరో ఎలిమెంట్స్ అన్ని కాపీ చేస్తాం. అంటే 1, 3, 12 అని కాపీ చేసేస్తాం. సో రిమైనింగ్ ఏం పొజిషన్స్ ఉండిపోయా అక్కడ అనేది జీరో అనేది ఫిల్ చేసేస్తాం. దీనివల్ల టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి O ఆఫ్ n పడుతుంది, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O ఆఫ్ n పడుతుంది. సో దీన్ని ఆప్టిమైజ్ చేయాలి. సో ఆప్టిమల్ అప్రోచ్లో ఏం చేస్తాం అంటే ఇనిషియల్లీ J అనేది 0 తీసుకున్నా, అంటే J అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. I అనేది 0 నుంచి n-1 వరకు స్టార్ట్ చేసా. సో I ఎక్కడ అవుతుంది అంటే నాన్ జీరో ఎలిమెంట్ దగ్గర అవుతుంది. అంటే I ఎక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఏరియా ఆఫ్ I ఏరియా ఆఫ్ Jని స్వాప్ చేస్తాం, అంటే 1, 0 వస్తుంది. దెన్ J ఎక్కడికి వెళ్తుంది, J అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే J ఎక్కడికి వచ్చింది. నెక్స్ట్ I ఎక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది I అనేది. సో ఇప్పుడు I J అనేది స్వాప్ చేస్తాం, అంటే 3, 0. J అనేది ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే J ఇక్కడ ఉంది, I ఇక్కడ ఉంది. నెక్స్ట్ I ఎక్కడ అవుతుంది, నాన్ జీరో దగ్గర అవుతుంది, అంటే 12 దగ్గర ఆగింది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఏరియా ఆఫ్ J అండ్ ఏరియా ఆఫ్ I స్వాప్ చేస్తాం, 12, 0. దాన్ని ఏం చేస్తాం, J ప్లస్ చేస్తాం. ఇప్పుడు I ఎక్కడ అవుతుంది, ఏరియా ఆఫ్ లెంత్ అనేది దాటిపోయింది. సో ఇక్కడ తాపేసి ఏం రిటర్న్ చేస్తాం, సేమ్ ఏరియాని రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ స్వాపింగ్ చేస్తున్నాం. సో దీనివల్ల టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి O ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O ఆఫ్ 1. సో ఈ క్వశ్చన్ అర్థమైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ అకౌంట్ని ఫాలో చేయండి.